ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరి డెత్ జర్నీ, అనేక డౌట్స్, ఎన్నో అనుమానాలు, ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు పోస్ట్ మార్టం కూడా రాలేదు. మరి అసలు ఏం జరిగింది? కొంతమందిది యాక్సిడెంట్ అంటున్నారు, కొంతమంది చంపేశారని అంటున్నారు, కొంతమంది డూప్ని పెట్టారని అంటున్నారు, లేదండి ఆయన పాస్టర్ గారే వైన్ షాప్కి వెళ్ళారు, వైన్ తీసుకున్నారని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. మరి దీని అంతటి పైన కూడా క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రొటెస్టులు చేస్తున్నారు. మరి పాస్టర్ గారి పైన చాలా దారుణమైనటువంటి అబండాలు వేస్తున్నారు, ఆయన చాలా మంచి వ్యక్తి, ఇలా ఎందుకు రూమర్స్ ప్రకటిస్తున్నారని చెప్పి రీసెంట్గా వాళ్ళ భార్య జెసికా కూడా మాట్లాడడం జరిగింది. మరి దీనిపైన మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ పురుషోత్తం గారు. మరి పాస్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. పురుషోత్తం గారు, మరి చూస్తున్నారు ఇష్యూ రన్ అవుతుంది, మరి ఆయన ఫ్యూనరల్ కూడా చేసేసారు, అయిపోయింది, అయినా సరే ఇంకా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది వీటిని అబ్జెక్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏంటంటే ఏ దేవుడైనా ఒకటే కదా, మరి వేరే దేవుడిని ఒక మాట అంటే దేవుడు ఊరుకుంటాడా, శిక్ష వేస్తాడని చెప్పి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. అసలు మరి మీరేమనుకుంటున్నారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రపంచమంతయు కూడా పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి గురించి మనము మీడియాలో చూస్తూ ఉన్నాం. కానీ యాజ్ ఏ పాస్టర్గా పగడాల ప్రవీణ్ గారు ఒక దైవజనుడుగా, దేవుని సేవకుడుగా, ఒకరికి మంచి మార్గాన్ని చూపించి ఉన్న వ్యక్తి. నేనైతే అలాంటి విషయాలను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకనగా వారు మరి వేరే వేరే విధాలుగా ఒక్కొక్క ఛానల్ ఆ విధంగా చెప్పడము, మనము కూడా కన్నులార చూచిన వాటిని, చెవులార విన్న వాటిని మట్టుకే మనము దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అని మనం చెప్పవచ్చును. పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు ఆయన మానవత్వం గురించి ఎక్కువగా అతని డిబేట్స్లో మాట్లాడేవారు. ఒక మతం గురించి కానివ్వండి, లేదా ఒకరిని కించపరిచే రీతిగా అతను ఎప్పుడు కూడా మాట్లాడకపోయేవాడు. అతను ఒక చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తి. ఒక నలుగురికి చారిటీ లాగా, అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను అతను రుచి చూచి, యేసుక్రీస్తు ప్రభు ప్రేమను మనం ఇతరులతో ఎలా పంచుకోవాలి అనే మాటలతోనే కాదు, కానీ క్రియలతో అతను చాలా కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రూమర్స్ విషయానికి వచ్చేసరికి అది అతను మరి కొంతమంది ఏమో మర్డర్ చేశారంటున్నారు, కొంతమంది ఏమో యాక్సిడెంట్ అంటూ ఉన్నారు. గాడ్ నోస్, దేవునికైతే సమస్తము తెలిసిన విషయమే. కానీ ఒక విషయం మటుకు వాస్తవం ఏమిటనగా, ఒకవేళ ఎవరిదైనా యాక్సిడెంట్ అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వితిన్ 24 అవర్స్లో యాక్చువల్గా ఇవ్వాలి. కానీ ఈ రోజు వరకు కూడా ఇంకా ఇవ్వలేదు అనగా చాలామందికి ఇంకా చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. చాలామంది అనుమానం ఏంటంటే ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారనే భావన చాలామందిలో ఉంది. బట్ ఐ అప్రిషియేట్ హర్ వైఫ్. ఆమె నిజమైన దేవుని యొక్క ప్రేమను, ఆమె అనగా శత్రువును మనం శత్రువులాగా చూడకూడదు, మనము శత్రువును కూడా ప్రేమించాలి అనే యేసుక్రీస్తు ప్రభు యొక్క భావన ఆమె చెప్పడం అనేది, ఆమె కూడా ఒక మానవత్వ దృక్పథంతోనే ఎవరిని కూడా శిక్షించొద్దు అన్న విషయాన్ని చెప్పడం, ఆమె స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మా సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘంలో కూడా ఫ్యూనరల్ సమయంలో కూడా ఆమె వారి అమ్మగారైన జెసికా గారైనా కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అని అంటే, ఇంకొక విషయం ఏంటి అంటే, క్రైస్తవుల యొక్క నిరీక్షణ, ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతంగా ఉండరు. ఒక గొప్ప నిరీక్షణ ఏమిటి అనగా, యేసునందు నిద్రించిన వారు, అనగా యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన వారు ఎవరైతే ఆయనలో చనిపోతారో వారు పరలోక రాజ్యంలో వారు వెళ్తారు అనే విశ్వాసం, నమ్మకం ఉంది. కాబట్టి ఏంటంటే ఒక వ్యక్తి యాక్సిడెంట్ ద్వారా చనిపోతాడా లేదా నార్మల్గా చనిపోతాడా, మృత్యు అయితే ప్రతి మానవునికి తథ్యం. అది మరి ఇది ఒకవేళ యాక్సిడెంట్ గానే జరిగింది అనుకుంటే, ఎందుకంటే ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఎక్కడికక్కడ చూపిస్తున్నారు, హెల్మెట్ పెట్టుకునే ఉన్నారు, మాస్క్ తీయలేదు, ఒక దగ్గర కూర్చున్న దగ్గర కూడా హెల్మెట్ కూడా తీయకుండా అలానే కూర్చున్నారు. మరి కొంతమంది ఆయన పాస్టర్ ప్రవీణ్ గారే కాదు అని కొంతమంది అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? నేనైతే అంటాను, ఒక దైవజనునిగా అతనైతే కాదు అని నేను అంటాను. ఎందుకనగా అతని ఫేస్ ఎక్కడ చూపించాల, హెల్మెట్ ధరించుకుని ఉన్నట్లుగా చూపెడుతున్నారు.
ఏదైనా అన్ని అనుమానాలే, అంతేకాని అదే రోజు సేమ్ డే ఇంకొక పాస్టర్ గారిది కూడా రోడ్ యాక్సిడెంట్లో, జోసెఫ్ గారు, అతను కూడా రోడ్ యాక్సిడెంట్లో ఈ ఫ్యూనరల్ కని వచ్చి వెళ్తూ ఉంటే అతను చనిపోయాడు. అతని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చేశారు. మరి అతను ఇచ్చినప్పుడు హీఈస్ ఆల్సో పాస్టర్ కదా. ఇతను కూడా పగడాల ప్రవీణ్ గారు కూడా పాస్టరే అండ్ జోసెఫ్ గారు కూడా పాస్టరే. మరి ఇద్దరిలో ఎందుకు ఇలాంటి డిఫరెన్స్? ఎంత లేట్ అవుతూ ఉంటే మనుషుల్లో అంత అనుమానం వచ్చేస్తూ ఉన్నాయి. ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇమ్మీడియట్గా ఇచ్చేసి ఉంటే, సేమ్ డే ఇస్తే అతను డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏదో ఒక విధంగా ఒకవేళ ఈ అనుమానాలు వచ్చేవి కాదు కదా. కానీ కొంతమంది ఏమంటున్నారు, ఆయన చాలా ఇబ్బందిగా బండి నడుపుతున్నారు, చాలా నీరసంగా ఉన్నారు, డ్రంక్ చేసే ఉన్నారు, బాగా మేము ఆగమని చెప్పాము, హెడ్లైట్ పగిలిపోయింది అన్నాము, ఆయన వినకుండా నేను వెళ్ళాలి రాజమండ్రి, నాకు పని ఉంది, తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారని కొంతమంది సాక్షులు చెప్తున్నారు కదా. అతని వాయిస్ కానివ్వండి లేదా డైరెక్ట్ ఫేస్ కానీ ఏ ఛానల్లో ఇప్పటి వరకు ఎవరు చూపించాల. ఒక ఛానల్ అయితే ఇప్పటి వరకు మేము ఏదైతే ప్రసారం చేశామో అది తప్పు అని ఒప్పుకొని క్రైస్తవ సంఘాలకు వారు క్షమాపణ కోరారు. ఒకవేళ అది ఫ్యాక్ట్ అయి ఉండేది ఉంటే ఏ ఛానల్ కూడా ఆ విధంగా చెప్పారు కదా. చెప్పారు అనంటే ఏంటంటే దెర్ ఈజ్ నో ప్రూఫ్. ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఒక వ్యక్తి ఉంటాడు, వ్యక్తి యొక్క ఫేస్ కూడా కనబడాలి కదా, ఫేస్ కనపడాలా. ఒక వ్యక్తితో మాట్లాడిన అనంతరం అతను గాయాలతో ఉన్నాడు అనంటే హెల్మెట్ పెట్టుకొని ఉండడు కదా, హెల్మెట్ తప్పకుండా తీస్తాడు, అతను ఈ విధంగా ఉంటాడు. ఏదేమైనప్పటికీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి సత్యం తేలినంత వరకు మనం ఏది మాట్లాడినా కూడా అది సత్యం కాదని నేను అనుకుంటున్నాను. కొంతమంది అంటున్నారండి, పాస్టర్ అయితే మందు తాగరా, పాస్టర్ ఆల్కహాల్ తీసుకోరా, అందులో తప్పేముంది, అంత నిజాయితీగానే ఉంటున్నారా అందరూ అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దానికి ఏం చెప్తారు? అమ్మ, ఒకరి గురించి మనం మాట్లాడడం అది తప్పమ్మా. ఎందుకంటే ఒకసారి దేవునిని నమ్ముకున్న అనగా యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన అనంతరం లౌకిక సంబంధాలు ఉండవు. అతని కూడా కొన్ని చోట్లలో ఇంటర్వ్యూలో కూడా పగడాల ప్రవీణ్ గారి చెప్పారు, అనగా నేను నా పాత జీవితం అనేది చాలా ఏ విధంగా ఉండింది, నేను మారు మనసు పొందాను, నేను యేసుక్రీస్తు ప్రభును నమ్ముకున్న అనంతరం. అండ్ హీఈస్ ఏ గ్రేట్ ఫిలాసఫర్, హీఈస్ ఏ గుడ్ స్కాలర్, హీఈస్ ప్రతి సబ్జెక్టుకు కూడా అతని మంచి పట్టు ఉండి ఉన్న సత్యాన్ని అతను చెప్పేవాడు అన్నట్టు పగడాల ప్రవీణ్ గారు. కాబట్టి నాకు తెలిసినంత మట్టుకైతే యేసుక్రీస్తు ప్రభును నమ్ముకున్న అనంతరం అలాంటి లౌకికమైన విషయాలు దైవజనులకైతే ఉండవు. బట్ ఒక దైవజనునిగా మటుకు పాత జీవితాన్ని మళ్ళీ తిరిగి ఎవరు కూడా చూడరు, పాపంలోనికి వెళ్ళరు ఆయనంత మటుకు. పగడాల గురించి చెప్తే ఈవెన్ వారు మిస్సెస్ కూడా జెసికా గారు కూడా ఇదే చెప్పారు, ఇలాంటి రూమర్స్ దయచేసి మీరు ఎవరు కూడా స్ప్రెడ్ చేయకండి, ఎందుకంటే వితౌట్ ఎనీ ఎవిడెన్స్. పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఉంటుంది కదండి, తప్పకుండా ఉంటుంది. ఒకవేళ అది సత్యం కాదనుకోండి, ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చేసేయాలి, అంతే కదా. ఇప్పుడు మరి ఎందుకు ఆ విధంగా జరుగుతుందో మనకైతే తెలియదు. బట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం మటుకు సత్యం ఏంటో అది మనకు తెలిసిపోతుంది. మరొక విషయం చెప్పండి, ఇప్పుడు మత ప్రచారం చేయడం అనేది, అంటే వేరే మతాల గురించి కానీ వేరే దాని గురించి కానీ మాట్లాడితే ఇలా చంపేస్తారా? అంటే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, మీరు అప్పట్లో నోరు అదుపులో పెట్టుకోవచ్చు కదా, ఆ మతాన్ని ఇలా అన్నారు, ఈ మతాన్ని ఇలా అన్నారు, ఈ రోజు మీకు దేవుడు చూపించాడు కదా అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? అమ్మా, ఒకటి ఏంటంటే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్ అమ్మా. క్రైస్తవం అనేది ఒక మతం కాదు, ఇదొక మార్గం. ఎలాంటి మార్గం అంటే శాంతి మార్గం, శాంతికి సంబంధించిన మార్గం. నేను అక్కడ కూర్చుంటే నాకు శాంతి ఉంది, సమాధానం ఉంది. ఇన్ని సంవత్సరాలు నేను యేసయ్యను వెంబడిస్తున్నాను అనంటే నాకు ఒక మంచి జీవితం దేవుడు ఇచ్చాడు అన్న ఉద్దేశంతో ఐఎమ్ ఫాలోయింగ్, నాట్ బికాస్ ఆఫ్ ఇది ఒక మతం అని కాదు. అండ్ మత మార్పిడి అనే మాట ఎవరో చెప్పిన మాట, కానీ ఇది మనసు మారాల్సిన అవసరం ఉంటుందండి. పేరు మార్చాల్సిన అవసరం లేదు అసలు. ఇప్పుడు నా పేరు ఫ్రమ్ ది బిగినింగ్ పురుషోత్తం ఉండే, మా తల్లిదండ్రులు పెట్టిన పేరే నా పేరు ఇప్పుడు కూడా పురుషోత్తమే ఉంది. సో నో నీడ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యువర్ నేమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మనకు ఒకటి ఏంటంటే నాకు ఇక్కడ బాగుంది, నా హృదయానికి శాంతి సమాధానం ఉంది. ఇక్కడ యేసయ్య గురించి కూడా ఒకవేళ మనం మాట్లాడితే మనం చెప్పాలనుకుంటే మహాత్మా గాంధీ గారు కూడా
మత్తయి సువార్తలో ఉన్న విషయాన్ని తీసుకొని ఏంటంటే ఆయన ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపను చూపించమని చెప్పారు. అంటే అది అతని హృదయానికి అది మంచిగా అనిపించింది. మహాత్మా గాంధీ గారికి కూడా మంచిగా అనిపించింది కదా. అదే రాధాకృష్ణన్ గారు కూడా ఏమన్నారంటే అజరామమం అన్నారు. అంటే ఇది మృత్యువు లేనిది, మరణము లేనిది అని అన్నారు. అనగా ప్రతి వ్యక్తిలో కూడా మంచి అనేది ఉంటుందండి. ఆ మంచిని గ్రహించి ఈ లోకంలో మనం మంచిగా జీవించామనుకోండి, నలుగురు ఏమంటారంటే అరే ఆయన మంచి వ్యక్తి అంటారు కదా. ఆ విధంగానే పగడాల ప్రవీణ్ గారు నాకు తెలిసినంత మట్టుకు నేను కూడా చాలా డిబేట్స్ వారి విన్నాను. నేను విన్న ప్రతి చోట కూడా ఏంటంటే ఒక మతాన్ని తీసుకొని ఇది తిరస్కరించడము, ఖండించడము, క్రిటిసైజ్ చేయడము అలాంటివి నాకు ఎక్కడ కూడా అతని మాటల్లో కనబడలా. ఏవో కొన్ని డిబేట్స్లో వేరే దాని గురించి మాట్లాడడం వల్ల తను ఒక ప్రసంగంలో కూడా ఆయనే అన్నారు, నాకు థ్రెట్ ఉంది నా లైఫ్కి అని చెప్పేసి ఆయన నోటితో ఆయన చెప్పిన మాట ఇది. అంటే ఆ మాట ఎందుకు అన్నారు, థ్రెట్ ఉంది నాకు అనేసి? అది కావచ్చండి. ఎందుకనంటే ఆయన పర్సనల్ విషయంలో ప్రతిదీ మనకు కూడా చెప్పరు కదండి, నాకు థ్రెట్ ఉంది అని. అలాంటి విషయాలు చెప్పారు అని అంటే మేబీ థ్రెట్ ఉండొచ్చు. అందుకని ఆ విధంగా చెప్పడం జరిగింది. కొంతమంది ఆ విధంగా కూడా అన్నారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, ఈ విధంగా తల తీసేస్తామని చెప్పారు అని అన్నారు. బట్ ఆ డిస్కషన్లో కానివ్వండి, పర్సనల్గా మటుకు మనకు ఆ విషయం తెలియదండి. అంటే ఓవరాల్గా పురుషోత్తం గారు మరి ఫస్ట్ నుంచి చూస్తున్నారు ఈ రోజు వరకు కూడా ఆ జర్నీ కానీ అదంతా కూడా ఏంటంటే మీరు అన్నట్టుగా చాలా డౌట్సే ఉన్నాయి. మీరు అంటున్నారు హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు, ఎక్కడ ఆయన ఫేస్ని ఎక్కడ రివీల్ చేయలేదు అని. కానీ రూమర్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. అంటే ఫైనల్గా అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు టోటల్గా ఆయన జర్నీ అంతా చూసుకుంటే? ప్రవీణ్ పగడాల గారిని చంపేటటువంటిది ఎవరికి ఉంటుంది, చంపాలనుకుని అది ఏమంటారంటే ఆలోచన కానీ మీరేమన్నా అనుకుంటున్నారా? అమ్మ నేను ఏమి అనుకోవట్లా. నేను అనుకునేది ఒకటే, ప్రతి మానవునికి మరణం అనేది ఉంటుంది. కాబట్టి ఏ విధంగా మరణించారు అనేది కాకుండా అతను ప్రభువునందు నిద్రించాడు అని నేను అంటాను. అతను ఎక్కడ ఉన్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు. దట్ ఈజ్ అవర్ డెస్టినీ, దట్ ఈజ్ అవర్ ఎండింగ్ అన్నట్టు. పగడాల ప్రవీణ్ గారు వారి సతీమణి ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉంది చూడండి, అది ప్రపంచాన్ని కదిలించేసింది. ఎందుకంటే దట్ ఈస్ ద హోప్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. దేవుడు అలాంటి నిరీక్షణ ఇచ్చాడు. ఎవరికి అనగా ఎవరైతే యేసును వెంబడిస్తూ ఉన్నారో, దాన్ని అందు ఆనందిస్తూ ఉన్నారో వారు మట్టుకు ఈ మాట అనగలుగుతారు. ఏంటంటే ఇక్కడ కన్ను మూస్తే పరలోక రాజ్యంలో మేము కన్ను తెరుస్తామనే నిరీక్షణ కుటుంబ సభ్యులలో ఉంది. యాజ్ ఏ పాస్టర్గా నేను కూడా చెప్పగలుగుతాను. ఏంటంటే మనం ఇవన్నీ ఏంటంటే ఏం జరిగింది, ఎలా అయింది అని అనేకంటే అతను ప్రభువునందు నిద్రించాడు. హీ ఈస్ ఇన్ సేఫ్ ప్లేస్. అక్కడ ఇంకా ఇలాంటివి ఏవి ఉండవు. అక్కడ కేవలం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి మట్టుకే ఉంటుంది. కాబట్టి మరొక పర్యాయం చెబుతున్నాను మీ ద్వారా, ఇది మత మార్పిడి కాదు. మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, కులాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మంచి మార్గం, ఒక మార్గం. దిస్ ఈజ్ ఎ వే, దట్స్ ఆల్. అంతేగాని ఇంకా వేరేదేమి మనం మతం గురించి మాట్లాడాల్సిన అవసరం అసలు లేదు ఇక్కడ. అంటే కొంతమంది ఏమంటున్నారంటే మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అంత ప్రసంగాలు చేశారు, అంత దేవుని సేవ చేశారు కదా, ఆయన ఎందుకు దేవుడు కాపాడలేదు అనేది ఒక ప్రశ్న అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు చివరిగా? అమ్మ, దేవుడు కాపాడుతాడు అది కాదండి. మానవుని మరణము, జన్మించిన వెంటనే చనిపోయేవారు కొంతమంది ఉంటారు, కొంతమంది కొంతకాలానికి, కొంతమంది 100 years, కొంతమంది 90 years, 70 years. దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. దేవుడు ఎప్పుడైతే దేవుని వాక్యంలో ఉంది, యోబు గ్రంథంలో వ్రాయబడి ఉంది, మానవులారా తిరిగి రండి అని అంటే ఇక దానికి వయసుతో పరిమితం లేదు. మరి అలా అంటే మరి కొంతమంది యవన ప్రాయంలో బిడ్డలు చనిపోతారు. మరి వాళ్ళని ఎవరిని కాపాడే వాళ్ళు లేరంటారు. కొన్ని విషయాలు ఏంటంటే మానవ తప్పిదంతో కూడా అవుతాయి. కొన్ని విషయాలు ఎలా జరుగుతాయనంటే ఇంకా అది దేవుని చిత్తం, ఇట్స్ గాడ్స్ విల్. కాపాడలేడా అని అంటే ఒకవేళ కాపాడకపోతే ఎవరు కూడా బ్రతకలేరు. సమస్త సృష్టికి కారణభూతుడైన దేవుడే కదా. ఈరోజు మనం శ్వాస తీసుకుంటున్నామంటే అది దేవుని కృపనే. అంతేకాని దేవుడు కాపాడలేడా అనే మాట, ఆ ప్రశ్న మనము ప్రశ్నించడం కూడా నేను అనుకుంటాను, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.